జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ. అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే. మన ఆనందాన్ని తన ఆనందంగా భావించి గొప్ప వ్యక్తి మన అమ్మ. అటువంటి అమ్మకు మనం బాగా చూసుకోవాలి. అమ్మ మనం పుట్టినప్పటి నుంచి ఎన్నో ఒడిదొడుకులు అనుభవిస్తూ తన కష్టాన్ని అనుభవిస్తూ పిల్లలకి ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి తలెత్తకుండా, ఎంత కష్టం వచ్చినా కూడా పిల్లల ఆనందాన్నే తన ఆనందంగా చూసుకునే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రపంచంలో తల్లి మాత్రమే. అటువంటి తల్లికి మనం ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు పెరిగిపోయి తల్లిదండ్రులకి కొంచెం వయస్సు అయిపోయినాక వాళ్ళని చూసుకోలేక వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. అటువంటి పనిని మాత్రం దయచేసి ఎవ్వరు కూడా చేయొద్దండి. ఎందుకంటే తను పుట్టినప్పటి నుంచి పిల్లలకి ఎంతో కష్టాలు అనుభవించి ఆ పిల్లల్ని గొప్పగా చూడాలి, తన పిల్లలు బాగా సంతోషంగా ఉండాలి అనేసి తల్లి ఆ ప్రేమ అనురాగాలు పంచుతూ పోషిస్తుంది. అటువంటి తల్లిని మనం వయసు అయినాక వృద్ధాశ్రమంలో వదిలేయకుండా వాళ్ళని మనం కూడా రేపొద్దున మనకి వయసు అవుతుంది, మనకు కూడా అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం కూడా తల్లిని బాగా చూసుకోవాలి. తల్లిదండ్రుల్ని మనకి వయసు వచ్చినాక తల్లికి వయసు అయినాక ఆ తల్లిని చిన్న పిల్లల్లాగా మనం ఎప్పుడైతే మన పిల్లలు అని మనం చూసుకుంటామో దానికి మించిన ఆనందం, దానికి మించిన ప్రేమ తల్లికి మనం ఇవ్వలేము. తల్లి కోరుకునేది పిల్లల సంతోషము, పిల్లల ప్రేమని తను కావాలనుకుంటుంది. అటువంటి ప్రేమని మనము తల్లిదండ్రులకి పంచిపెట్టాలి, తల్లిదండ్రులకి బాగా చూసుకోవాలి. నిజంగా చెప్తున్నాను, తల్లిని కోల్పోయిన వాళ్ళకే ఆ తల్లి విలువ అనేది తెలుస్తుంది, తల్లి ప్రేమ అనేది తెలుస్తుంది. కాబట్టి నేను ఆ అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులకి బాగా చూసుకోండి. ఉన్నప్పుడే వాళ్ళకి ఎటువంటి కష్టాలు రాకుండా మీరు ఎప్పుడైతే చూస్తారో మీకు కూడా మీ పిల్లలు అలాగే చూస్తారు. కాబట్టి నా రిక్వెస్ట్, తల్లిదండ్రులకి మాత్రము ఆనందంగా చూసుకోండి, వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా చూసుకోండి. డబ్బుంటేనే తల్లిదండ్రులకి బాగా చూసుకుంటున్నామనేది చాలా పొరపాటు. మీ ప్రేమ అనురాగాల్ని వాళ్ళకి పంచిపెట్టండి. మీరు తినేటప్పుడు వాళ్ళని పిలిచండి. మీరు ఏదైతే సంతోషాన్ని అనుభవిస్తుంటారో దాంట్లో కూడా మీ తల్లిదండ్రుల్ని భాగస్వాములు చేయండి. అప్పుడే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళ దీవెనలు మనకుంటే మనము ఖచ్చితంగా ఉన్నంత వరకు హ్యాపీగా సంతోషంగా ఉంటాము. కాబట్టి ఈ మాతృదినోత్సవ రోజు నాకు ఎందుకో మీరందరితో ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించింది. దయచేసి అందరూ కూడా తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్ మాత. మీ వనగుంది విజయలక్ష్మి.